హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా అందరికి హ్యాపీ సంక్రాంతి. ఫస్ట్ అయితే ఇది వినండి, తర్వాత మాట్లాడుకుందాం. అక్షర సౌండ్ చూసారా ఎంత బాగా వినిపిస్తుందో, ఎంత ప్రశాంతంగా హాయిగా అనిపించింది అసలు. హాయ్ చెప్పు, ఎక్కడికి వెళ్తున్నావు? చూడే నువ్వు బలవంతంగా తీసుకొస్తున్నావు, అదే కదా వస్తానన్నది. ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా? కొండపైకి అయితే వెళ్తున్నాం. అదేంటి పండగతో కొండపైకి అనుకుంటున్నాం. మా ఏజెన్సీ సైడ్ సంక్రాంతి ఇంకోలా చేసుకుంటారనమాట. అది చేసుకోవడానికి అడవిలో నుండి తెచ్చే కొన్ని వస్తువులు అయితే మనకు అవసరం. వాటి కోసం అయితే మేము వెళ్తున్నాము. ఇంకా మేము బయలుదేరితే లాసి ఊరుకుంటుందా, లాసి కూడా తోకలా మా వెనకాల వెంట పట్టదనమాట. ఇంకేం చేస్తాం తీసుకెళ్లకుండా, మరి ఇంకా దాన్ని కూడా తీసుకొచ్చేసాము. దాని మాటలు విన్నారు కదా. ఇంకా మా సైడ్ సంక్రాంతి కోసం కావాల్సినవి ఏంటంటే ఫస్ట్ ఇవన్నమాట అడ్డకాయలు. మీలో ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి. వాటి కోసం అయితే మా తోట దగ్గరికే వచ్చామన్నమాట. మేము కొత్తగా చేస్తున్నాం కదా తోట, అక్కడికి. లాస్ట్ చూసారా ముసలిమ తుప్పల్లో దూరుకుంటూ వెళ్తుంది అనమాట. ఇంకా ఎక్కడెక్కడ ఉన్నాయా అని వెతుకుతున్నాము. ఇప్పుడు ఏంటంటే ముదరవ అనమాట, లేతగా ఉంటాయి. ఈ పండగలో ఇది కలుపుతారు కాబట్టి ఓన్లీ పండగకి సరిపడా కోసుకుందాం అనేసి వచ్చాము. ఇంకా ఒక దగ్గర అయితే ఉన్నాయి. ఈ సంవత్సరం ఏంటో అస్సలు ఇవి కూడా ఎక్కువ కనిపించట్లేదు అనమాట. ఉన్నాయి కానీ చిన్న చిన్నగా ఉన్నాయి. నెక్స్ట్ మంత్ లో అయితే మొత్తం ముదురుతుంది. ఇంకా వాటి కోసం వేట మొదలు పెడతారు. ఇంకా చెట్టు మీద అయితే నేను కోస్తున్నాను అనమాట. ఇంకా నేను కోసినవన్నీ లాస్ట్ వాళ్ళ నాన్న అయితే ఏరుతున్నారు. జలుబు స్టార్ట్ అయినప్పుడు చేంజ్ అయిన వాయిస్ ఇప్పటికి ఇంకా అలానే ఉంది. వీడియోస్ ఎడిటింగ్ చేయడానికి చుక్కలు కనిపిస్తున్నాయి అనమాట. వాయిస్ ఓవర్ ఇద్దామంటే ఎక్కడ కూడా ప్రశాంతం లేదు. అదో ఒక డిస్టర్బెన్స్, అసలు వాయిస్ ఓవర్ ఇచ్చుకోవడానికి మంచి ప్లేసే లేదు. ఇంకా ఈ చెట్టు వచ్చేసి ఒక ఫ్రూట్ చెట్టు అనమాట. మేము బొడ్డపల్లు అనేసి అంటాము. అంజీర్ ఎంత మందికి తెలుసో ఆ టైప్ లో ఉంటుంది. దాని సీజన్ ఇప్పుడు కాదు, సీజన్ లో ఫ్రూట్స్ ఎలా ఉంటాయి అనేది అప్పుడు చూపిస్తాను. ఇంకా మా ముస్లిం అమ్మ అయితే కర్ర పట్టుకుంటూ ఎక్కుతుంది అనమాట. మా ఆయన వచ్చేసి పండగకి కావాల్సిన ఆకుల కోసం వెళ్ళారు. అవి కూడా అడ్డాకులేనమాట. ఇందాక మనం కాయలు కోసుకున్నాం కదా, వాటి ఆకులు, విస్తరాకులు కుట్టే ఆకులు ఇవేనమాట. ఇంకా చుట్టుపక్కల వాతావరణం అయితే ఎంత ప్రశాంతంగా ఉందో. నాకైతే మా తోటకి వెళ్ళినప్పుడు అక్కడే ఉండిపోవాలనిపిస్తుంది. అనుకుంటున్నావా? సూపర్ కర్ర, కరివేపాకు ఉండేది కదా, ఆ కర్ర కాదు. మనం అల్లప్పుడు చేసాము చూసు, ఏదో చేదుగా ఉండింది ఆ కర్ర ఇది. నిన్నంతా లాసి చేసిన పనులకైతే మామూలుగా నవ్వుకోలేదు మేము, దాని మాటలకి దాని చేష్టలకి. ఇంకా లాసి వాళ్ళ నాన్న అయితే ఆకులు తీసుకొస్తారనమాట. వాళ్ళ కోసం వెళ్తే ఇవేవో దొరికాయి అని తెచ్చి చూపిస్తున్నారు. ఇదేదో కొత్త రకం మొక్క, నేను కూడా ఫస్ట్ టైం చూస్తున్నాను. మీకు ఎవరికైనా తెలిసి ఉంటే కామెంట్ చేయండి. చూడడానికి ఒక రకమైన పుట్టగొడుగులా ఉంది కానీ కాదు. వీకెళ్ళి ఏమేమి తెచ్చామన్నది నెక్స్ట్ కంటిన్యూషన్ వీడియోలో పెడతాను. నా కోసం నువ్వు ఎక్కిస్తున్నావు అని కుర్చీ చేసుకున్నాను బుడ్డప్ప.